ఆకాశంలో మరో అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సౌర వ్యవస్థలోని 6 గ్రహాలు అంగారక, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని గ్రహాలు ఒక సరళ రేఖలోకి వచ్చాయి. ఇది ఒక అందమైన ప్లానెట్ పెరేడ్గా కనిపించింది. పరేడ్ రూపంలో కనిపించే ఈ 6 గ్రహాలలో శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ అంతరిక్షంలో మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. భూమి దాని కక్షలో ఉన్న స్థానం కారణంగా ఈ అమరిక జరిగిందంటున్నారు శాస్త్రవేత్తలు. మనకి ఆకాశంలో ఒక గురుగ్రహం తప్ప, టెలిస్కోప్తో చూడాలనుకుంటే ఒక గురుగ్రహం తప్ప మిగతా వేటిని కూడా మనము దాన్ని అప్రిషియేట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు శనిగ్రహం కనుక తీసుకున్నట్లయితే శనిగ్రహానికి ఒక ప్రత్యేకత ఏమిటంటే టెలిస్కోప్ నుంచి దాని వలయాలు కనిపిస్తాయండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాను రోజుల్లో మన శనిగ్రహము ఇది మీకు ప్లేన్ క్రాసింగ్ అనే ఒక ఖగోళ సంఘటన జరగబోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే శనిగ్రహం ఒక వలయాలు మనకి కనబడకుండా ఉంటాయి ఎన్నో సంవత్సరాల వరకు. సో ప్రస్తుతం మరి అట్లాంటి వలయం లేని శనిగ్రహాన్ని మనం చూడాలని ఎందుకు అనుకుంటాం? సో ఇవన్నీ తెలిసినా కూడా ఇవన్నీ కప్పిపుచ్చి వాళ్ళు అమ్ముతున్న టెలిస్కోప్స్కి సేల్స్ పెంచుకోవడానికి చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ 4 గ్రహాలని ఒకే రోజున ఒకే ఆకాశంలో మనము చూడడానికి ఏవైతే అవకాశం వచ్చిందో అందరూ వినియోగించుకోవాలి. దీనికి ఎట్లాంటి టెలిస్కోప్స్ లేకుండానే మన కంటితో మనం చూడొచ్చు.